హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు రేఖ యాంకర్ నవ్య. తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక క్యాస్ట్ గురించి కాదండి, 4 క్యాస్ట్‌ల గురించి తీసుకొచ్చేసాను. 4 క్యాస్ట్‌లకు సంబంధించిన అమ్మాయిల గురించి అయితే తీసుకొచ్చేసానండి. ఇందులో వాల్మీకి ఉన్నారు, కటిక వాళ్ళున్నారు, లింగాయత్ వాళ్ళున్నారు అండ్ రాజులు కూడా ఉన్నారండి. మరి దీంట్లో మనకి ఏ అమ్మాయి నచ్చుతుంది, ఏ అమ్మాయి మన అబ్బాయికి సూట్ అవుతుంది అనేది ఈ 4 కులాల వారు కూడా చూసుకోవచ్చు. అందుకోసమనండి ఈ 4 కులాలను కలిపి నేను ఒకటే వీడియోగా మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అప్పుడు ఏ క్యాస్ట్ తర్వాత ఏ క్యాస్ట్ వస్తుంది అనేది మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. మరి మీ అందరి ముందుకు ఈరోజు ఈ 4 క్యాస్ట్‌ల అమ్మాయిలని తీసుకొచ్చేసాను కాబట్టి, అందులో మొదటగా ఏ అమ్మాయి క్యాస్ట్ గురించి తీసుకొచ్చేసారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా నేను ఆర్యకటిక అమ్మాయినైతే తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1995. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ చేసిందండి ఈ అమ్మాయి. ప్రెజెంట్ అయితే ఎంబీబీఎస్ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేస్తుందండి. నెలకు ₹1,00,000 వరకు వస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఆర్యకటిక క్యాస్ట్‌లో నుంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అమ్మాయి డాక్టర్ కాబట్టి అబ్బాయి కూడా డాక్టర్ ఫీల్డ్ అయితేనే బావుంటుంది అనే విధానంగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ. కాకపోతే వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ చింతల్లోనే ఉంటున్నారు. మరి ఎవరైనా ఆర్యకటిక క్యాస్ట్‌లో నుంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి ఏ క్యాస్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/6/1997. ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. మా అమ్మాయి అయితే ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు 20,000 వరకు వస్తుందండి. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, ఆర్యకటిక క్యాస్ట్‌లో నుంచి అందమైన అబ్బాయి కోసం చూస్తున్నారు. ఆ అబ్బాయి ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుండాలి అని కోరుకుంటున్నానండి. మంచి హై ప్యాకేజ్ ఉండి, హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండి, కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీనే వీళ్ళు కోరుకుంటున్నారు. మరి అబ్బాయి కూడా ఆర్యకటిక క్యాస్ట్‌లో నుంచే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఎవరైనా ఆర్యకటిక క్యాస్ట్‌లో అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇదొచ్చేసి ఆఫీస్ కూకట్పల్లికి నియర్ బైలోనే ఉంటుందండి. జగద్గిరి గుట్టలో ఉంటుంది. అదే విధంగా మీకు మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయిని నేను లింగాయత్ క్యాస్ట్‌లో నుంచి తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/4/1999. ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 30,000 వరకు సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, లింగాయత్ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి వాళ్ళది ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదండి. అబ్బాయి మటుకు హైదరాబాద్‌లో జాబ్ చేసుకోనుండి పేరెంట్స్ అక్కడున్నా కూడా నో ప్రాబ్లమ్ అంటుంది. అండ్ జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా వీళ్ళు చేసుకోవడానికి ఒప్పుకున్నారండి. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయిని కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను వెలమ క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/1/1994. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీకామ్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఉంటున్నారండి. మీ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, వెలమ క్యాస్ట్‌లో నుంచి అందమైన అబ్బాయి, జాబ్ చేసే అబ్బాయి, హైదరాబాద్‌లో సెటిల్ అయిన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మరి వెలమ క్యాస్ట్‌లో అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా రాజుల క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి వాళ్ళది పురగరి క్షత్రియ రాజులండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1999. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే ప్రైవేట్ బ్యాంక్‌లో జాబ్ చేస్తుందండి. నెలకు 25,000 వరకు వస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే, హైదరాబాద్‌లో ఉండి బ్యాంక్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. నేటివ్ ప్లేస్ ఎక్కడైనా ఉండనివ్వండి. నేటివ్ ప్లేస్‌లో కొంచెం ఓన్ హౌస్ ఉండి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి, మంచిగా కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యుంటే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి వాల్మీకి క్యాస్ట్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/12/1999. ఎత్తు 5'10" ఉంటారండి. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, వాల్మీకి క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి వాళ్ళది నేటివ్ ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదండి. అంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. మంచిగా ఉండే ఫ్యామిలీ నుంచి కావాలనుకుంటున్నారు. ఈ అమ్మాయి కొంచెం చబ్బీగా ఉంటుందండి. చబ్బీగా ఉండే అబ్బాయినా పర్వాలేదు. లేదు కొంచెం బక్కపల్చగా అంటే లేదు కొంచెం స్లిమ్‌గా ఉన్న అబ్బాయైనా పర్వాలేదు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.